అందరికీ నమస్కారం. నేను మీ మల్లె హేమంత్ కుమార్, రైల్వే కోడ్, తిరుపతి జిల్లా. ముఖ్యంగా లైవ్లోకి రావడానికి గల కారణం, గత 4 రోజులుగా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ రక్షణ చట్టం కోసం, బీసీ హక్కుల కోసం, బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల కోసం ఆయన విజయవాడలో ఆయన పార్టీ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి దీక్షకు మేము ఎటువంటి విమర్శ చేయదలుచుకోలేదు. ఆయన బీసీల కోసం పోరాడుతున్నాడు. దానికి వ్యక్తిగతంగా మా మద్దతు ఉంటుంది. కానీ ముఖ్యంగా నిన్న ఒక వ్యక్తి హైదరాబాదులో ఏం రాజకీయం చేసుకోలేక ఇక్కడికి వచ్చి నేను కూడా యాదవ్నే కదా అని మంగళగిరిలో బీసీవై పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఏదో 4 మైకులు పెడితే పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా విమర్శించడం జరిగింది. ఆయన స్థాయికి మించి ఆయన ఎవరో కాదు, ఆయన ఎవరో ముఖ్యంగా నాకు కూడా తెలియదు. నిన్న చూడడమే తప్ప ఆయన్ని అంబర్పేట శ్రీనివాస యాదవ్ అంట. అంబర్పేట శ్రీనివాస యాదవ్, నీది ఏ ఊరు? యాదవ్ అని పేరు లాస్ట్లో ఉంది. వచ్చావు, రామచంద్ర యాదవ్ అన్నకు మద్దతు తెలిపావు. ఏదైనా ఉంటే మర్యాదగా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్న కనీస నీతి ఎక్కడైనా పాటించారా? పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావు, నారా లోకేష్ గారిని విమర్శిస్తావు. అసలు నీకు ఆంధ్ర రాజకీయాల గురించి ఏమి తెలుసు? నువ్వు వచ్చిన పని ఏంది? నువ్వు విమర్శించే స్థాయి ఏంది? సుధాకర శ్రీనివాస యాదవ ఏదో నీ పేరు, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్. నువ్వు ఎవడో కూడా మాకు తెలియదు. ఆయనైనా దీక్ష చేస్తానంటే దానికంటే ఒక అర్థం ఉన్నది. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. నిన్న మా రజనీ గారు వచ్చారు, మా వంగవీటి ఆశాకిరణ్ గారు వచ్చారు. గొప్ప గొప్ప వాళ్ళు మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు వచ్చారు. దీక్షకు సంఘీభావం తెలిపారు. వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, నువ్వు ఏ విధంగా మాట్లాడావు? నువ్వు బీసీలకు కలిపేదానికి రాలా. ఇక్కడ అందరికీ, బీసీలకి, మిగిలిన కులాలకి గొడవ పెట్టడానికి వచ్చేట్లు నీ యొక్క మాటల్లోనే పరమార్థం. బీసీలను గుండెల్లో పెట్టుకునే వ్యక్తిత్వం ఉన్న పార్టీ మా జనసేన పార్టీ, గతంలో ప్రజారాజ్యం పార్టీ, ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ. బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ. ఆ విధంగా కలిసిపోయి పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం. నువ్వు ఈరోజు ఏదో వచ్చి కులాల మధ్య కుంపటి పెట్టాలని ఏం మాట్లాడావు? దళితులు ముఖ్యమంత్రి కాలేరా? సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, మైనారిటీలు ముఖ్యమంత్రులు కాలేరా? ఎవడు కావద్దన్నాడు రా? ఎవడు కావద్దన్నాడు? స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎవరైనా ప్రధానమంత్రి అవ్వచ్చు. టీ అమ్ముకునే వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రి అయినాడు, మనం చూసాం. అంతేగాని ఎవరో వస్తే ముఖ్యమంత్రి అయితే అది కాదు. ప్రజల్లో నీ మీద అభిమానం ఉంటే, ప్రజల ఆశీస్సులు మెండుగా ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. అంతేగాని తెలుగుదేశం పార్టీ చేయాలి ముఖ్యమంత్రిని, జనసేన పార్టీ ముఖ్యమంత్రిని చేయాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రిని చేయాలి, బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి, ఇదేంది? ఇది అడుక్కునేది అంటారు దీన్ని. రామచంద్ర యాదవ్ గారు పోరాటం చేస్తున్నారు. ఆయన పోరాట పటిమ చాలా అద్భుతంగా ఉంది. ఆయన దీక్షకి మా మద్దతు తెలిపినాం వ్యక్తిగతంగా. నువ్వు కూడా వచ్చినావు, నీకు ఓటు కూడా లేదు ఇక్కడ. నీకు అసలు ఓటు హక్కే లేదు నా ఇక్కడ. నువ్వు వచ్చి ఏంది మాట్లాడేది? చాలా తప్పు మాట్లాడావు నువ్వు. ముఖ్యమంత్రుల గురించి, ఉప ముఖ్యమంత్రి గురించి, మా మంత్రి లోకేష్ గారి గురించి. దీనికి తప్పకుండా నువ్వు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే ఆంధ్ర రాష్ట్రాల్లో నిన్నెక్కడా తిరగనివ్వమనేసి ఈ సభా వేదికగా చెప్తున్నా. తస్మాత్ జాగ్రత్త.
మాట్లాడే ముందు కొంచెం ఆచి చూచి మాట్లాడాలి. 4 మైకులు ముందున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. చాలా తప్పు మాట్లాడావు శ్రీనివాస్ యాదవ్ గారు. ఆ తప్పుకి దయచేసి క్షమాపణ చెప్పండి. లేకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు మెడలు వంచి క్షమాపణ చెప్పిస్తారు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.